ప్రపంచం మొత్తంలో దీర్ఘాయుషుతో జీవించే ప్రజలు ఎవరైనా జపానీయులే అని అంటారు. జపాన్లో మనిషి సగటు అర్ధాయురం 85 ఏళ్ళు కావడమే అందుకు కారణం. ఒక జపానీయులతో పోలిస్తే మన దేశ ప్రజలు అర్ధాయం 13 ఏళ్ళు తక్కువగా ఉందని తాజా సర్వేలో వెల్లడింది. జపానీయుల ఎక్కువ కాలం జీవించడానికి భారతీయుల జీవితకాలం 75 ఏళ్లకు తగ్గిపోవడానికి కారణాలేంటి? అసలు జపానీయులు జీవితంలో భాగస్వామ్యమైనటువంటి ఆ వ్యాయామం ఏంటి? ప్రపంచం కంటే 2 గంటలు తక్కువగా నిద్రపోతున్నటువంటి జపానీయులు ఇక అంత ఆరోగ్యంగా ఎలా జీవించగలుగుతున్నారు? లెట్స్ వాచ్. మంచి ఆరోగ్యంతో 85 ఏళ్ల అర్ధాయురంతో జపాన్ దేశస్థులు బతుకుతూ ప్రపంచ దేశాలకు సవాల్ విసురుతున్నారు. మిగతా దేశాల్లో మనుషులు అర్ధాయం రోజు రోజుకి క్షీణించిపోతా ఉంటే మరోవైపు షుగర్, బీపీ, గుండె సంబంధిత సమస్యలు చాలా కామన్ అయిపోయాయి. ఇక ప్రపంచాన్ని కబలిస్తున్నటువంటి షుగర్ కబంధ హస్తాల్లోకి చైనా, అమెరికాతో పాటు మన దేశం కూడా ఇరుక్కుంది. డయాబెటీస్లో చైనా మొదటి స్థానంలో ఉండగా భారత్ 2వ స్థానానికి చేరుకుంది. అగ్రరాజ్యం అమెరికా 2వ స్థానంలో ఉంది. ఇక ఆ దేశాలతో పోల్చుకుంటే జపానీయుల్లో డయాబెటీస్ కాస్త తక్కువే. దీనికి కూడా జపాన్లో గోపా, జింకీ గాన్ వంటి మూలిక చికిత్సలే వాడుతుంటారు. అయితే జపానీయుల ఆరోగ్యంగా ఉండడానికి, ఇదే విధంగా వారి అర్ధాయం ఎక్కువగా ఉండడానికి కారణం వారి రోజువారీ అలవాట్లు, తినే ఆహారమేనని నిపుణులు చెబుతున్నారు. ఆహారం, పని, నిద్ర వంటి వాటిల్లో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఎవరైనా మరింత ఎక్కువ కాలం హాయిగా జీవించవచ్చు అంటున్నారు. ఇక జపాన్లో ఒక చోటు నుండి మరొక చోటుకి వెళ్ళాలంటే ఎక్కువగా నడిచి వెళ్తారు. సైకిల్ తొక్కడం వారి దినచర్యలో భాగం. ఇక వాళ్ళు రోజు 7,000 నుండి 10,000 అడుగుల దూరం నడుస్తారు. కానీ భారత్లో ఎక్కడికెళ్ళా వెళ్ళాలంటే కారు, క్యాబ్ లేదంటే బైక్ వినియోగిస్తూ ఉంటారు. పట్టణాల్లో ఉండే వాళ్ళైతే రోజు కనీసం 3,000 అడుగులు కూడా వేయడం లేదు. జపాన్ వాళ్ళు ఇక బ్రేక్ఫాస్ట్లో మిసో సూప్, అలాగే రైస్, అలాగే గ్రిడ్ ఫిష్తో పాటు ప్రోటీన్ అధికంగా ఉండేలా చూసుకుంటారు. భారత్లో అల్పాహారం అంటే నెయ్యి, వెన్నతో కూడినటువంటి పరోటాలు, కార్బోహైడ్రేట్లు అధికంగా ఉండే వంటకాలు ఉంటాయి. వీటి వల్ల ఊబకాయం, మధుమేహం వంటి సమస్యలు ఎక్కువ అవుతుంటాయి. ఇక జపాన్లో పనికి అధిక ప్రాధాన్యత ఇస్తారు. అక్కడ రోజుకు సగటున 8.5 గంటలు పనిచేస్తారు. భారత్లో రోజుకు 10 నుండి 12 గంటలు కష్టపడతారు. దీనికి ప్రయాణ సమయాన్ని కూడా జోడిస్తే భారతీయులు రోజులో ఎక్కువ సమయం కూర్చొని పనిచేస్తూ తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. జపానీయులు సగటున 6 గంటలు నిద్రపోతారు. భారతీయులు సగటున నిద్ర 5 నుండి 6 గంటలే. దీర్ఘకాలిక నిద్రలేమి వల్ల ఊబకాయం, మధుమేహం, గుండె జబ్బులు, అకాల మరణం సంభవించే ప్రమాదం ఉంటుంది. జపానీయులు నడక, సైక్లింగ్ వంటి దినచర్యతో ఇక ఫిట్నెస్ను వారి జీవితంలో భాగం చేసుకుంటారు. ఇక ఇనేమురి అనే ప్రత్యేక నిద్ర అలవాటు జపానీయుల ఆరోగ్యాన్ని కాపాడుతోంది. ఇనేమురి అంటే ఉన్నటువంటి చోటే కాసేపే కొనుకు తీయడం. దీంతో జపానీయులు పని ప్రదేశంలో, ట్రైన్లో కూర్చున్న చోటే ఒక 10-15 నిమిషాలు కొనుకు తీస్తారు. అది ఎంతో లాభాన్ని చేకూరుస్తుంది. ఇక జపానీయులు కేవలం 6 గంటలు మాత్రమే నిద్రపోతుండడంతో ఈ ఇనుమురి వల్ల మెదడుకి చిన్న బ్రేక్ దొరుకుతుంది. ఏకాగ్రత పెరుగుతుంది, ఆలోచన శక్తి పెరుగుతుంది. మానసిక ఒత్తిడిని ఈ చిన్నపాటి కొనుకు పెద్ద పవర్ స్లిప్గా మారుతుంది. అయితే ఈ కొనుకు ఆఫీసులో తీసుకునే వీలుంటుంది. ఇతర దేశాల్లో ఆఫీస్లో నిద్రపోవడం తప్పుగా భావిస్తారు. కానీ జపాన్లో మాత్రం బ్రేక్ తీసుకొని కాసేపు నిద్రపోవచ్చు. దీంతో దీర్ఘకాలిక ఆరోగ్యం పొందొచ్చు. అదేవిధంగా జపాన్లో చిన్నప్పటి నుండి కొన్ని వ్యాయామాలు జీవితంలో భాగస్వామ్యం అయిపోయాయి. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు అందరి ఇక ప్రతి నిత్యంలో ఈ వ్యాయామాలను చేయడం, అలవర్చుకోవడం కూడా వారి రోగ నిరోధక శక్తిని పెంచడంలో పాటు అనారోగ్య సమస్యలను దరిదాపుల్లో కూడా రానివ్వడం లేదు. మొత్తానికి ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవడంలో జపానీలో దినచర్యలో భాగస్వామ్యం అవుకోవడంతో వారి ఆయురార్ధాయం ప్రపంచ దేశాల ప్రజల కన్నా ఎక్కువగా ఉంది.